హలో గాయస్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మిరాయ్ వర్సెస్ ఓజీ మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇద్దరి మధ్యలో ఉండే క్లాషెస్ అన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మిరాయ్ అండి, తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని, మంచు మనోజ్ గారి మూవీ. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 12th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే ఓజీ వచ్చేసి సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది. ఒక 12 to 13 days గ్యాప్లో రెండు పెద్ద మూవీస్ అని రిలీజ్ అవుతున్నాయండి. కానీ రెండు మూవీస్ హైప్ అనేది చాలా ఉన్నాయండి. అటు మిరాయి చూసుకుంటే హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ అండి. ఒక మూవీకి 3 సంవత్సరాలు గట్టి పట్టుదలతో కూర్చుని థియేటర్స్కి తీసుకొస్తున్న మూవీ అండి. ప్లస్ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అదొక వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అండి. ఆయన మాటలు ప్రతి ఒక్కరు ఇష్టపడడం జరిగింది. నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ పీపుల్, నార్త్ ఇండియన్ ప్రతి ఒక్కరు ఆయన మాటకి ఫిదా అయిపోయినారండి. అంత మంచిగా ప్రమోషన్స్లో మాట్లాడడం జరిగింది. ఇటు చూసుకుంటే ఓజీ తెలిసిందే, హరిహరి వీరమల్లు ఏమైందో మూవీ, దాని తర్వాత ఓజీ. ప్లస్ ఇదొక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి డ్రీమ్ అనుకోండి. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇదొకటి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. ఆ తర్వాత పెట్టేసుకుందాం. ఓజీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ యొక్క మూవీ. ఇదైతే పక్కా ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరు అనుకుంటారు బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సుజిత్ గారు ఇచ్చే ఎలివేషన్స్ అట్లా ఉన్నాయి. ప్లస్ ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్ లుక్, టీజర్, చిన్న సాంగ్స్ అనేవి కూడా ఒక వేరే లెవెల్ హిస్టరీ అనేది క్రియేట్ చేసినాయి. ఇక చూసుకుంటే మిరాయ్ ఇదొక ఏమంటారు దేవుడు స్టోరీ అనుకోండి. అశోకుడు, రాముడు ప్లస్ హిస్టారికల్ డివోషనల్ అనుకోండి ఈ మూవీ అనేది. ఎందుకంటే హనుమాన్ మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయ్యి ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసింది. అలాగే మిరాయ్ మూవీ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఏంటంటే మొత్తము డివోషనల్కి అట్రాక్ట్ అయిపోయారు. ప్లస్ స్టోరీ అనేది తెలుసుకుందాము, వచ్చే జనరేషన్ పిల్లలకి, అదే వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి కూడా ఈ మూవీ చూపించి ఇలా ఇది మన హిస్టరీ, ఈయన దేవుడు, ఈయన బలం ఇంత అని చెప్పి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే చూపించడం జరుగుతుంది. మీకు తెలిసిందే, మహావతార్ నరసింహ 15 కోట్ల బడ్జెట్, మొత్తం 25 కోట్లు ప్రమోషన్స్కి వస్తే 320 కోట్లు కొట్టింది. నాట్ ఓన్లీ యానిమేటెడ్ అంటలేనండి, అటు చూసుకుంటే హనుమాన్ మూవీ కూడా 25-30 కోట్ల బడ్జెట్తో వచ్చి అది కూడా 350+ కొట్టిన మూవీ అండి. ఇది కూడా అంతే. మేబీ ఏంటంటే ఒకప్పుడు డివోషనల్ స్టోరీస్ తీసుకొస్తే జనాలకి నచ్చేవి కావు. ప్లస్ చాలామంది చూడ్డానికి వెళ్ళేవాళ్ళు కాదు. నేను చెప్తున్నా కొన్ని చాలా హిట్ అయినాయండి. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం ఇలాంటి చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అని వచ్చినాయి. తర్వాత జనరేషన్లో ఇక జనాలు ఆదరిస్తలేదు అని చెప్పి ఒక వేరే కంటెంట్ రావడం, మళ్ళీ ఇదే టైంలో మనకి ఇటు ఒక వన్ ఆఫ్ ద పాయింట్ చూసుకుంటే కాంతారాకి వెళ్ళే స్టార్ట్ అయింది అనుకోండి. కాంతారా కూడా ఒక డివోషనల్ టచ్ మూవీయే. దాని నుంచే స్టార్ట్ అయింది అనుకోండి డివోషనల్ మూవీస్. అప్పటి నుంచి ప్రతి ఒక్క మూవీ 300+ దాటడం జరిగింది. మధ్యలో ఒక ఆదిపురుష్ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ దానివల్ల డిసప్పాయింట్ చేశాను అనుకోండి. లేదంటే అది కూడా మంచి హిట్ అనేది కొట్టేది. ఇది కూడా అంతే అండి. మేబీ హీరో టైర్ 1 టైర్ 2 హీరో అని కాదు, తేజ సజ్జా ప్రతి ఒక్కరు తెలుసుకున్నాడే. చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్ ఇంద్రా నుంచి చేయడము, చిరంజీవితో ట్రావెల్ చేయడము, ప్లస్ ఆయన హనుమాన్ మూవీ, దాంతో ఆయన ఎప్పుడైతే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క మూవీ మంచిగా రన్ అవ్వడం థియేటర్స్లో. అటు జాంబీ రెడ్డి కానీ, ఇటు హనుమాన్ కానీ, మధ్యలో అద్భుతం మూవీ హాట్స్టార్ రిలీజ్ అవ్వడం, అన్నీ మంచిగా ఉన్నాయి. ఒకేసారి డివోషనల్ టచ్ వెళ్ళిపోవడం హనుమాన్ తర్వాత ఈ మూవీకి 3 years కూర్చుని వేరే ఏ మూవీకి సైన్ చేయకుండా ఇప్పుడు అంత కలెక్షన్ అయితే తీసుకొచ్చిన మూవీ హీరోకి పక్క ఛాన్సెస్ ఉంటాయి. మీకు తెలిసిందండి, బాహుబలి తర్వాత ప్రభాస్కి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయో, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారికి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయో, దేవర త్రిబుల్ ఆర్ తర్వాత మన ఎన్టీఆర్ గారికి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయో, అలా వైకుంఠపురం తర్వాత మనకి అల్లు అర్జున్ గారికి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయో మీకు తెలిసిందే. అన్ని ఛాన్సెస్ పక్క వచ్చుంటాయి. అయినా కానీ ఈ మూవీ మీద కూర్చున్నారంటే ఆ మూవీ యొక్క స్టోరీ ఆలోచించండి. అందుకనే ఇప్పటికీ మీరు బుక్ మై షోలో చూస్తే 33% ఓటే దీనికే గుర్తున్నారండి. అంటే ఆలోచించండి ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద ఆడియన్గా నేను కూడా అండి ఈ మూవీ కోసం చాలా రోజు, ఎప్పుడైతే హనుమాన్ తర్వాత ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినారో అప్పటి నుంచి ఈ మూవీ గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఇక ఓజీ అంటారా,
మీకు చాలా వీడియోస్లో చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ యొక్క మాటకి ఫ్యాన్ అని చెప్పి, ఆయన లుక్స్కి ఆయన యాక్టింగ్ కూడా ఫ్యాన్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ వస్తుందంటే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం ఇట్లా ఏమంటారు, బయట చూపించుకోరు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయితే ఆ రోజే చూపించుకుంటారు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా ఎలా చేసినా కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ అని మీకు తెలిసింది ఎంత ఊచకోతో పోసిందో. దాని తర్వాత మిక్స్ టాక్ వలన కలెక్షన్స్ అనేవి ఎట్లా వెళ్ళిపోయినాయి. ప్లస్ ఏంటంటే సెప్టెంబర్లో 2 మూవీస్ రావడం ఒక పెద్ద క్లాషెస్ అండి. మేబీ 2 సినిమాలు పక్కా హిట్ అవ్వాలి. మిరాయి అయితే పక్కా బ్లాక్ బస్టర్ అనుకోండి. మిరాయి మూవీ మీకు తెలిసిందే, పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. మిరాయి ఓజీ అంటారా, ఓజీ కూడా పక్కా హిట్ అవుతుంది. హిట్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని హిట్ చేస్తారు, అంత రేంజ్లో ఉంది పవనిజం బయట. ఇక మిరాయి నేను చెప్పినా కదా ఆల్రెడీ, మిరాయి ఎందుకు ఇంత ఈగర్లీ వెయిట్ చేస్తానంటే రాముడి యొక్క రూపం మూవీలో కనిపిస్తుందండి. ప్లస్ అశోకుని కథ తెలవడము, రాముడు ఎలాంటి వాడు, ఎలా ఈ అశోకుడికి రాముడికి లింక్ ఏంటి, ప్లస్ హీరోకి అక్కడ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే 3 years అవుతా తేజ సజ్జా గారు ఈ మూవీని సైన్ చేయడం, అదే 3 years అవుతా ఈ మూవీతో థియేటర్స్కి రావడం అని నేను చెప్తున్నానండి. చూద్దాం ఈ 2 మూవీలో ఏది హిట్ అవుతుందో. 2 హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 హిట్ అయి తెలుగు ఇండస్ట్రీకి ఒక పేరు అనేది తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరు రిలీజ్ చేస్తాండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.